అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షన్ పెంపును పరిష్కరించడానికి కొత్త కమిటీ ఏర్పాటు చేయబడింది. పెన్షనర్లు పెంపును అమలు చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు కోసం ఈపీఎస్ 95 పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. కనీస పెన్షన్ను 7,500 రూపాయలుకి పెంచాలని, పెన్షనర్లు మరియు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సౌకర్యాలతో పాటు కరువు భత్యం కోసం వాదిస్తున్న జాతీయ ఆందోళన కమిటీ సంవత్సరాలుగా అవిశ్రాంత ప్రయత్నాల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. చాలా మందికి నెలకు 1,000 రూపాయలు మాత్రమే అందుతున్న ఈపీఎస్ 95 పెన్షనర్లు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వైద్య ఖర్చుల నేపథ్యంలో తమ జీవితాలను గడపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు దశాబ్దాలుగా విరాళాలు అందిస్తున్నప్పటికీ ప్రస్తుత పెన్షన్ మొత్తం సరిపోదని ఈపీఎస్ 95 పెన్షనర్లు వాదిస్తున్నారు. ఈ ఉద్యమంలో ఎన్ఎస్సీ ముందంజలో ఉంది, నిరసనలు నిర్వహిస్తుంది, రాజకీయ నాయకులను కలుస్తుంది మరియు పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, వారి దుస్థితిని ఎత్తిచూపుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయతో విస్తృత చర్చలు మరియు ప్రధానమంత్రి కార్యాలయం నుండి కూడా హామీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చివరకు కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ను పెంచే సమస్యను విశ్లేషించి పరిష్కరించడం ఈ కమిటీ లక్ష్యం. లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారిలో ఆశను తిరిగి రేకెత్తిస్తూ ఈ విషయాన్ని తీవ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన కమిటీ ఈ వారం తన మొదటి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది, కానీ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు మరియు రాబోయే పండుగల కారణంగా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే కమిటీ ఏప్రిల్ 2025 మొదటి వారంలో తిరిగి సమావేశమవుతుందని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ చైర్మన్, ఎన్ఎస్సీ ప్రతినిధులు మరియు ఇతర యూనియన్ నాయకులతో చర్చల కోసం తేదీని ఖరారు చేయాలని వారు యోచిస్తున్నారు. సమావేశంలో చర్చించాల్సిన పెన్షనర్ల ముఖ్య డిమాండ్లు: 1. నెలకు 1,000 రూపాయలు నుండి 7,500 రూపాయలు వరకు కనీస పెన్షన్ పెంపు. 2. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్లు ఉండేలా చూసుకోవడానికి డియర్నెస్ అలవెన్స్. 3. పెన్షనర్లు మరియు వారి జీవిత భాగస్వాములకు ఉచిత ఆరోగ్య సంరక్షణ. ఈ డిమాండ్లు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాదు, వృద్ధాప్యంలో గౌరవం మరియు భద్రత కోసం పిలుపును కూడా ప్రతిబింబిస్తాయి. కొన్ని ట్రేడ్ యూనియన్లు ప్రతిపాదించిన 5,000 రూపాయలు ప్రత్యామ్నాయం కూడా వారి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో విఫలమైందని పెన్షనర్లు వాదిస్తున్నారు. ఏప్రిల్లో జరగబోయే సమావేశం చాలా కీలకం కానుంది. సంవత్సరాల పోరాటం తర్వాత తమ గొంతులు చివరకు వినిపిస్తాయని పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ ప్రతిపాదిత పెంపు అమలు చేస్తే ఈపీఎస్ 95 కింద ఉన్న 78 లక్షలకు పైగా రిటైర్డ్ ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు. ఇది వారి ఆర్థిక భద్రతను మెరుగుపరచడమే కాకుండా వైద్య మరియు రోజువారీ జీవన ఖర్చులను పరిష్కరించడం ద్వారా వారి మొత్తం జీవన నాణ్యతను కూడా పెంచుతుంది. ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఇది కీలకమైన క్షణం. ఈ కొత్త కమిటీ తన వాగ్దానాన్ని నెరవేరుస్తుందా? ఏప్రిల్ సమీపిస్తున్న కొద్ది లక్షలాది మంది ఊపిరి పీల్చుకుని ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.